హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాసరిగడ్డ రెసిపీ 2 బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చేస్తామండి. ఓకేనా? ఇది ధూమ్ పౌడర్, ఓకే, ఒక హాఫ్ స్పూన్. ఇది జింజర్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్. తర్వాత సోయా సాస్ ఒక హాఫ్ స్పూన్. తర్వాత సాల్ట్ హాఫ్ స్పూన్, బ్లాక్ పెప్పర్ హాఫ్ స్పూన్. తర్వాత చిల్లీ సాస్ నాకు కూడా ఒకటి బాబ్రికా ఇలాగ తొక్కులుగా ఉండే తెచ్చుకోండి. ఓకేనా? 2 స్పూన్. తర్వాత అని ఒక హాఫ్ స్పూన్. చిల్లీ సాస్ హాఫ్ స్పూన్. లాస్ట్ అనగా మాస్టర్ ఒక హాఫ్ స్పూన్. ఈ మాస్టర్ వీడియో చేసినప్పుడంతా రానంటారు, మాట్లాడవక. ఒక హాఫ్ స్పూన్. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సోసులు ఇలా హ్యాండ్తో ఇలా మ్యాచ్ చేసుకుంటాం. సరేనా? ఇది మొత్తం మ్యాచ్ చేసుకున్నాం కదా. ఇది సోసు. ఓకే, ఇది సాల్మన్ ఫిష్. ఇది 2 పీసులు నేను ఇలాగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసుకుంటాను. ఇప్పుడు మనం చోల పని చేయకూడదు, మిషన్లో పెట్టాలి. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలాగా ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్ ఇది అలాగే వెయిట్ చేయాలి. సోసేసి మనం ఇలా మొత్తం మ్యాచ్ చేసుకున్నాం కదా. కొద్దిగా ఎందుకంటే మా జాసరిగాడు డైట్ చేస్తున్నాడు, అందుకోసం ఆయిల్ వాడము, మేము స్ప్రే కొడతాం అన్నమాట. ఓకే, ఈ సోస్ మనం ఏది కూడా వేస్ట్ చేయకూడదు. ఇలా పీసెస్ పైన మనం దాన్ని పెట్టేసినామంటే బాగా కుక్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఇలా చేసాను కదా. డైట్ చేసేవాళ్ళు ఆయిల్ కాకుండా ఇలా స్ప్రే వాడడం. ఓకేనా? మా ఇంట్లో అయితే మేము ఇదే వాడతాం. ఇలాగ స్ప్రే కొట్టి ఇప్పుడు మనం మిషన్లో పెట్టుకోవాలి. కొంచెం గోల్డ్ రంగు వచ్చేందుకు కొద్దిగా బాయిల్ చేస్తాం. సౌండ్ చేయద్దుమా అట్లా ఒకే నిమిషం ఆకెట్లేదు. పచ్చిమిరకాయ కారం పెద్ద పచ్చిమిరకాయ మన దగ్గర లేవు. మైనస్ ఇది ఆ ఫిష్ పైన వేసేదానికి సోస్. ఓకే, 1 స్పూన్ వేస్తాం. మైనస్ 1 స్పూను రుమాలి సాస్, అది కొద్దిగా ఇది కొద్ది 1/2 స్పూను కారం. ఎందుకంటే దాంట్లో వేరేది ఉండదు, మా ఇంట్లో అవైలబుల్ లేదు, అందుకే ఈ కారం వేసాను. అది కూడా స్వీట్ సోస్ అంటారు. స్వీట్ చిల్లీయా? స్వీట్ చిల్లీ. అయ్యో, దీనికి కూడా వేయాలక్క. టమాటాలు చూసుకొని వేయాలి నువ్వు. కొద్దిగా టమాటాలు దానికి కూడా వేయాలి. ఇది కొద్దిగా. ఓకే, అలా తొక్కు వెయ్యక్క. ఎక్కువ సోస్ అయిపోతుంది అని దాన్ని పెడతాను. కొద్దిగా అది సోయా సోస్ కాదు, నూనె వేసేస్తుంది. అలా నువ్వుల నూనె, కళ్ళు 1/2 స్పూన్. నువ్వులు వేసేసి బాబోయ్ మళ్ళీ లోకడ్ పెండి. ఇది ఫిష్ పైకి ఇంకా ఇంత. ఇది రైసు. ఈ రైస్లో ఒక చిన్న స్పూన్తో షుగరు, వెనగరు చిన్న స్పూన్తో, తర్వాత ఎర్రగడ్డ ఆకు అంటే స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర కొద్దిగా, ఇది మొత్తం కొద్దిగా సాల్ట్ చేతితో బాగా మ్యాష్ చేయాలి. రైస్ ఇది బాగా
ఓకేనా? ఇలాగ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఫిష్ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, బిస్మిల్లా. ఇది ఒక సైడ్ పెడతాం ఇప్పుడు. కొంచెం లేట్ అవుతుంది కానీ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు పెట్టేసినాము. ఇది క్యారెట్ కొద్దిగా, ఇది పిలిపిలి భారత్. అంతేనా? ఓకేనా? ఇందాక సోస్ కలుపుకున్నాం కదా, అదే వేస్తాడా. బిస్మిల్లా. ఈ ఫిష్లోకి సోస్ బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా ట్రై చేయొచ్చు చూడండి. ఓకే, దానికి సోస్ కలిపేసి కొద్దిగా రాని దాని మీద వేస్తాను. ఫస్ట్ టైం చేస్తాను, చేతుల కాళ్ళంతా వణుకుతాను టెన్షన్కి. దీనికి లైలో పెట్టి కొత్తిమీర రాని పెట్టినా చాలా కొత్తిమీర. ఇది స్పింజా నేను. ఓకేనా? రెడీ అయిపోయింది. చాలా రిస్క్ కానీ స్లోగా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఇది క్యారీకి సోస్ కొద్దిగా జయజీతన్ ఆయిల్. ఓకేనా? రోమాంది సోస్ కొద్దిగా సాల్ట్ దయవిటి పైన వేసుకోవడానికి. పిలిపిలి భారత్కి క్యారెట్ ముక్కలకి. ఓకే, అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం కష్టం. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో మర్చిపోయినా, దీనికి అప్పు కాదు ఒకటి పెట్టాలి. ఇదిగా ఓకే.